హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి సినిమాల్లో నటించారు. ఇందులో ఏది కూడా నిరాశపరచలేదు. అలా అని అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందంటూ ఏది కూడా లేదు. ఎందుకంటే ఇవి 3 కూడా రీమేక్ సినిమాలే. ఇవి రీమేక్ అవుతాయి అని తెలియక అది కూడా పవన్ కళ్యాణ్ గారు వీటి రీమేక్‌లలో యాక్ట్ చేశారు అని తెలియక ఒరిజినల్ వెర్షన్స్‌ని చాలామంది ప్రేక్షకులు అప్పటికే చూసేశారు. కానీ రాజకీయాల్లో పవన్ బిజీ అవ్వడం వల్ల సినిమా షూటింగుల్లో ఆయన పాల్గొనడం కుదరలేదు. కానీ 'ఓజీ' బాగుంటుంది అని ఆయన కాన్ఫిడెంట్‌గా మొన్న మధ్య ఓ సందర్భంలో చెప్పడంతో అభిమానులు ఈ ఒక్క సినిమా చెయ్యన్నా కంప్లీట్ అని చాలామంది అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ 'నాని' వంటి హీరోలు సైతం 'ఓజీ' అప్డేట్ కావాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల వారిని సర్ప్రైజ్ చేసిందంటూ ఏమీ లేదు. ఇలాంటి టైంలో పవన్ 'ఓజీ' అనే స్ట్రైట్ మూవీ చేస్తున్నారు అని తెలిసి చాలామంది అభిమానులు ఆసక్తి చూపించారు. దానికి తోడు గ్లింప్స్ కూడా అదిరిపోయింది. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఒక డైలాగ్ యావత్ సినీ అభిమానులను ఒక ఊపు ఊపేస్తుంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 27న 'ఓజీ' రిలీజ్ అవుతుందని తెలిసినప్పటి నుండి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూడడం మొదలుపెట్టారు. దీంతో త్వరలోనే షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత డీవీవీ దానయ్య చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు ఇంకో అప్డేట్ వచ్చింది. 2025 మార్చి 27న 'ఓజీ' చిత్రం రిలీజ్ కాబోతుందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్‌డే ఉండటంతో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.